శ్రీవిద్య కదా. విజయేంద్ర గారు ఎలా ఉన్నారు? మనం చేయాల్సింది తనకు గతం గుర్తుకు రాకుండా చేయడం మాత్రమే. ఇవి ఏదైనా మెంటల్ ప్రాబ్లం ఉన్నప్పుడు రీసెంట్ మెమరీస్ మర్చిపోవడానికి ఇస్తారు మేడం. ఎలా కలవాలి? రోహిణి, ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? అలాంటిదేం లేదు. నువ్వు దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు. అనవసరమైన ఆలోచనలు అంత మంచివి కాదు. అబ్బే, అలాంటిదేం లేదు బావా. సరే, మధ్యాహ్నం ఎక్కడికెళ్ళావు? అడుగుతున్నా పట్టించుకోకుండా ఏదో పరధ్యానంగా వచ్చావు. అదా, డిస్టర్బ్డ్గా ఉంటే ఏమీ తోచకాల గుడికెళ్ళాను. సరే, టాబ్లెట్స్ వేసుకుని పడుకో, అన్నీ క్లియర్ అవుతాయి. అసలు ఇవి ఏం టాబ్లెట్స్ బావా? అదేంటి రోహిణి, ప్రకాష్ చెప్పాడు కదా, నువ్వెక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావని, దానివల్లే ఇవన్నీ జరుగుతున్నాయని. ఆ స్ట్రెస్ వల్లే నువ్వు వీక్ అయ్యావు. విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది. అందుకే ఈ విటమిన్ టాబ్లెట్స్ వేసుకో. సరే, నువ్వు వెళ్ళి పడుకో రోహిణి. నాకు కాస్త వర్క్ ఉంది, చేసుకొని వస్తాను. ఏంటి రోహిణిది, టాబ్లెట్స్ వేసుకున్నట్టే వేసుకుని ఊసేశావు? అదేం లేదు బావా, టాబ్లెట్ నోట్లో వేసుకోగానే వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది, అందుకనే ఊసేశాను. సరే, వెళ్ళి పడుకో. తిను. నీకొచ్చిన భయమేం లేదు, నువ్వు హ్యాపీగా తినొచ్చు. పోనీ బిర్యానీ ఇష్టం లేదంటే ఇంకేం కావాలో చెప్పు, నీకేం కావాలంటే అది తెప్పిస్తా. వద్దు సార్. తినడానికి మొహమాట పడుతున్నట్టున్నావు. సరే, నిజం చెప్పు, నీతో ఈ పని చేయించిందెవరు? టీలో పాయిజన్ కలిపి రౌడీకి ఇవ్వమని చెప్పిందెవరు?
నీతో ఈ పని చేయించిందెవరు? చూడు, మీ అమ్మ మా కస్టడీలోనే ఉంది. నువ్వు నిజం చెప్పకపోతే నీకే కాదు, ఆవిడికి కూడా ప్రమాదమే. నీతో పాటు మీ అమ్మ కూడా జైలుకు వెళ్లాల్సొస్తుంది. నువ్వు చేసిన తప్పుకు 14 ఏళ్ల శిక్ష పడుతుంది తెలుసా? అప్పటి వరకు ఇంక బయట ప్రపంచాన్ని చూడలేవు. ఆడుకోవడాలు, ఫ్రెండ్స్తో తిరగడాల్లాంటివి ఏవి ఉండవు. 24 అవర్స్ నువ్వు ఆ 4 గోడల మధ్య ఉండాల్సిందే. నీతో ఈ పని ఎవరు చేయించారో చెప్పావంటే కోర్టులో నువ్వు మారిపోయావని చెప్పి శిక్ష తగ్గించేలా నేను చేస్తాను. ఏంట్రా చెప్తే అర్థం కావట్లేదా? భరత్! భరత్! వాడు మైనర్, వాడిని కొట్టే అధికారం మనకు లేదు. ఇంకెలా సార్? ఎలా నిజం చెప్పించాలి? బతిమల్ని చెప్పట్లేదు, భయపెట్టిన చెప్పట్లేదు. ఇంకెలా సార్? పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుంటే చెప్తాడు. కొంచెం టైం ఇద్దాం వాడికి. వీడిని జాగ్రత్తగా చూసుకోండి. ఈ కేసు మూవ్ అవ్వడానికి మనకున్న ఒకే ఒక ఆధారం వీడు. ఓకే సార్. లోపలికి తీసుకెళ్ళండి. ఓకే సార్. సరే, నేను ఇంటికి వెళ్ళొస్తాను. టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే సార్. The number you have called is stopped. Don't worry, Rajendra. We can handle this. Bharat calling. Bharat calling. భారత్, Bharat calling. Bharat చోటు calling. దొరికిన విషయం చెప్పడానికి కాల్ చేస్తున్నట్టున్నాడు. హలో, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. విషయం చెప్పు. చోటు ఇప్పుడు మా కస్టడీలో ఉన్నాడు. కంగ్రాచులేషన్స్. దేనికి? క్రిమినల్ దొరికాడు కదా, అందుకు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అంటే? అంటే ఏంట్రా? దొరకగానే వాణ్ణి లేపేయకుండా కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేస్తున్నావా? బుద్ధుందా నీకు? ఏంటి లేపేసేది? దొరికినట్టుగా లేపడానికి నేనేమన్నా రౌడీనా? కూల్ డౌన్ రాజేంద్ర. రౌడీని కాదు అంటున్నాడు కదా, పోనీ రౌడీని పంపిస్తామని చెప్పు. సరే, నా మనిషిని పంపిస్తా. ఆ రౌడీని చంపినట్టు వీణ్ణి కూడా సెల్లోనే చంపేశాయి. తెల్లారేసరికి వాడు ఉండకూడదు. ఏంటి ఉండకూడదు? డ్యూటీలో ఉండగానే ఆల్రెడీ ఇంతకు ముందు ఒకరిని చంపేశాం. దానికే నా మీద ఎంక్వైరీ ఉంది. ఇప్పుడు వీడిని కూడా చంపేస్తే ఉద్యోగం పోతుందని భయపడుతున్నావా? అది మాత్రమే కాదు, దాంతోపాటు జైలు కూర్చొని చెప్పు కూడా తినాల్సి వస్తుంది. ఈసారి మాత్రం నేను ఆ పని చేయలేను. మరి ఇంకేం చేస్తావురా? ఏం చేయాలో మనం చేస్తాం కదా, వదిలే. వాడు చేయనంటే బతిమలాడ్డం దేనికి? వాడి మీద డిపెండ్ అయ్యి కాదు మనం ఇదంతా చేస్తుంది. హలో అన్నా. రేయ్, స్టేషన్లో ఉన్న ఒక కుర్రాన్ని చంపాలి. ఎప్పుడన్నా? ఇవాళ రాత్రికే. లేట్ చేయకూడదు. అలాగే అన్నా. పని ఫినిష్ చేసి నీకు రావాల్సింది పట్టుకెళ్ళు. ఓకే అన్నా. చూసావా, ఇంత సింపుల్ విషయానికి ఎందుకు అనవసరంగా కంగారు పడతావు? రోజు అర్ధరాత్రి దాకా రోడ్లన్నీ తిరిగొస్తావు. జల్దీ ఇంటికొచ్చి జల్దీ తినొచ్చు కదా. బస్ బస్ బస్.
కూర్చో అబ్బా. लाओ 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 बस बस అరే క్యా కర్ రే తూ? बात करके आता हूँ ఇక్కడే మాట్లాడొచ్చు కదా. కొంచెం అర్జెంట్ కాల్ ఇది సిగ్నల్ సరిగ్గా ఉండదు ఇక్కడ क्या अर्जेंट कॉल है इसको? ఆ కరీం పాగలగాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. మజాక్ చేస్తున్నట్టున్నాడన్నా. దేఖ్లేంగే సాలేకు. అండాబాయ్ సలాం అలైకుం. ఇమ్రాజ్ కరీం, ఏం డ్రామాలు చేస్తున్నావా నువ్వు నీ కూతురు? క్యా బోల్ రా హై భాయ్? మేమేం చేసాం? ఏంట్రా నువ్వు నీ కూతురు ఫాలో అయ్యా రాహుల్ గారి ఇన్ఫర్మేషన్ మాకివ్వమని చెప్తే రివర్స్ లో మా ఇన్ఫర్మేషన్ వాడికిస్తున్నావు. క్యా బాత్ కర్ రే భాయ్? నేనేం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను? నీ కూతురేంద్రా మా విషయంలో తల దురుస్తుంది? ఏమైనా పోలీసులు డబ్బాస్ చూపించరా? పోలీసులేంటి, డబ్బులు ఇవ్వడం ఏంటి? నాకేం సమజైతే లేదు బాయ్. నీ హెల్ప్ లేకుండానే నీ కూతురు ఆ పిల్లోని పోలీసులకు పట్టించిందా? క్యా సానియా చోటుని పట్టించిందా? ఆపరా నీ డ్రామాలు. అప్పుడు ఏదో కహానీలు చెప్పావు, కానీ ఇప్పుడు నువ్వు నీ కూతురు కలిసే డ్రామాలు చేస్తున్నారని బాస్ కి అర్థమైంది. భాయ్ క్యా బాత్ కర్ రే? నేను డ్రామాలు వేయడం ఏంటి? ముझे समझ नहीं आ रहा है. ఏదైనా ప్రాబ్లం వస్తే బాస్ ఏం చేస్తాడో తెలుసు కదా. అది కాదు భాయ్. భాయ్ నేను చెప్పేది విను. నువ్వే విను. బాస్ ముందు చేసే పని ఆ ప్రాబ్లం కి కారణమైన వ్యక్తిని లేపేయడం. అందుకే బాస్ నీ కూతుర్ని లేపేయమన్నాడు. దాంతో పాటు నీ ఫ్యామిలీ మొత్తాన్ని వేసేయమన్నాడు. భాయ్ భాయ్ నా ఫ్యామిలీని చూడదో భాయ్. ప్లీజ్ భాయ్ ప్లీజ్. ఏంట్రా వదిలేసేది? బాయ్ బాయ్ మా బేగంకి ఈ విషయాలతో సంబంధం లేదు బాయ్. చూడదో బాయ్, మరి బేగంతో చూడదో బాయ్. రేయ్ ఇక ఈ బ్రతిమలాలు లేవు. నీ ఫ్యామిలీని లేపేస్తున్నా, ఇది కన్ఫర్మ్. బాయ్ అబ్బాయి ఎందుకంత భయపడుతున్నాడు? వాళ్ళు ఏం చెప్పుంటారు? రేపెట్లయినా పండాబాయిని కలవాలి. అవును, కన్విన్స్ కన్నా. ఆ పండ ఈ పండ ఒకరేనా? అబ్బా రేపు అతన్ని ఎందుకు కలవాలనుకుంటున్నాడు? రేపు అబ్బాని ఫాలో అయితే ఆ గ్యాంగ్తో అబ్బాకి సంబంధం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఏంటి అరవింద్, ఏం ఆలోచిస్తున్నావు? రోహిణి గురించి అమ్మా. మధ్యాహ్నం ఎక్కడికెళ్ళావంటే గుడికి వెళ్ళానని చెప్పింది. కాని ఎందుకో అది నాకు నమ్మాలనిపించట్లేదు. అది మాత్రమే కాదు, తను ఇందాక టాబ్లెట్స్ వేసుకున్నట్టుగానే వేసుకొని నేను బయటికి రాగానే ఊసేసింది. అడిగితే వామిటింగ్ సెన్సేషన్ అంది. కాని అది కూడా నిజం కాదు. రోహిణి మనకు అబద్ధం చెప్పడం ఏంటి? ఎందుకు చేస్తుంది ఇలా? 2-3 రోజుల నుంచి నాతో సరిగ్గా మాట్లాడడం కూడా లేదు. తన గతం తెలుసుకోవాలన్న కోరిక ఎక్కువ అవుతోంది. మనం చెప్పేది తనకి నమ్మబుద్ధి కావట్లేదు. తన గతమేంటో తనే కనుక్కోవాలనుకుంటుంది. అందుకే ఇలా బిహేవ్ చేస్తుందనుకుంటా. మరిప్పుడు ఏం చేద్దాం?
ఏయ్, నువ్వు తోసావా? లేదు, నువ్వే పడ్డావు. నువ్వేనా తోసావా? నిన్నెవరూ తోయలేదురా బాబు, నువ్వే పడ్డావు. ముందు సార్ దగ్గరికి పదా. ఏయ్, నువ్వు నన్ను ఎందుకు తోసావు చెప్పు, సమాధానం చెప్పు. మా సార్ చెప్తాడు సమాధానం. మీ సార్ చెప్తాడా? అయితే మీ సార్ని రమ్మను, నేను ఇక్కడే పట్టండి రా, సార్ దగ్గర తీసుకెళ్దాం, పట్టండి. లే ఏయ్, ఏయ్, సరే, నేను తర్వాత మాట్లాడతా. ఏయ్, ఎవడయ్యా వీడు? ఫుల్లుగా తాగేశాడు సార్, ఏమడిగినా చెప్పలేదు. నీ పేరేంట్రా? ఈయన మీ సారు? సార్, నన్ను వదిలేమని చెప్పండి సార్. ఏంట్రా నేను నీకు చెప్పేది? ఎక్కడి నుంచి వచ్చావు? నీ ఇల్లెక్కడా? రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 2 జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 3 కావేరీ హిల్స్. ఏయ్, జేబులన్నీ చెక్ చేయండి. మొత్తం అన్ని జేబులు చెక్ చేశాం సార్, లోపలంతా ఖాళీ, ఏం లేదు. సార్, మీరే అంతా చెప్తారని తీసుకొచ్చారు సార్. ఏంట్రా నీకు చెప్పేది? ఏయ్, వీడిని తీసుకెళ్ళి లోపల వేయండి. తాగింది దిగితే గానీ వీడితో మాట్లాడలేం, పొద్దున మాట్లాడతాం. తీసుకెళ్ళండి. Nuisance case. ఇదిగో బ్రదర్, నీకు పాటలు పాడడం వచ్చా? ముందు నువ్వు సైలెంట్ గా ఉండరా బాబా. అయితే నేను పాడినా అబద్ధం. అబ్బదని సోకు సంపంగి రేకు. మీ దారి నా బిర్యానీ తెప్పించారా? అవును, నీకోసమే. ఆడు ఎలాగ తింటలేదు, నువ్వన్నా తిను. సూపర్ ఉందండి. ఈ టైంలో ఎవరు? ఈ రాహుల్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో, హాయ్. ఏంటి హాయ్ చెప్పడానికి ఈ టైంలో ఫోన్ చేయాలా? కాదు, థ్యాంక్స్ చెప్పడానికి. దేనికి? ఆయన ఈ టైంలో చేయాలా? సరే బాయ్. నేనింకా చెప్పలేదు. ఏం చెప్పలేదు? థ్యాంక్స్. సరే చెప్పండి. ఏంటి? థ్యాంక్స్. ఇట్స్ ఓకే. అయినా మీరు దేనికి చెప్తున్నారు? ఓయ్ పోలీస్, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసి వేషాలేస్తున్నారు? సారీ సారీ. థ్యాంక్స్ నేను చెప్పాలి కదా, మర్చిపోయాను. సరే బాయ్. ఇంకా చెప్పలేదు. చెప్పండి. అదే, నేనంటే ఎంత కోపమున్నా అవేవి మనసులో పెట్టుకోకుండా చోటుని పట్టించి నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి మిస్టర్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గారు, నేనా కుర్రాడు వాళ్ళ అమ్మా నాన్నలకు దూరం అయ్యాడని వాడిని వాడి పేరెంట్స్తో కలపడానికి కాల్ చేశాను. అది కూడా కంట్రోల్ రూమ్కి చేశాను. ఈలోపు అఖిల మీకు కాల్ చేసింది. సో ఇది నేను మీకు కావాలని చేసిన ఫేవర్ కాదు. చూసారా, మీరు కావాలని చేయకపోయినా మీ వల్ల నాకు ఫేవర్ జరిగింది. అంటే మన మధ్య ఏదో ఫ్రెండ్షిప్ ఉందని కదా. అలానే నా సారీ కూడా యాక్సెప్ట్ చేసేస్తే. హలో, ఫేవర్ చేయకుండా మీరు చెప్పే థ్యాంక్స్ నాకు అవసరం లేదు. మీ ఫ్రెండ్షిప్ నాకు అంతకంటే అవసరం లేదు. అండ్ మీరు చెప్పారే సారీ, ఆ సారీ నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను. సో మీ టైం వేస్ట్ చేసుకుని నా టైం వేస్ట్ చేయకండి. మీ పని మీరు చూసుకుని నా పని నన్ను చేసుకునిస్తే చాలా బాగుంటుంది. బాయ్. హలో 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 హలో, ఇంకెప్పుడు ఈ టైంలో కాల్ చేయకండి. సారీ,
ఇంకెప్పుడు అస్సలు కాల్ చేయకండి. హలో, నువ్వు నా సారీని యాక్సెప్ట్ చేసేంత వరకు నిన్ను మాత్రం వదిలిపెట్టును.